హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారి మెహబ్ ఛానల్ వీడియోసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణలో మొదటిగా విడుదల అయ్యేటటువంటి నోటిఫికేషన్స్లో మరి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించినటువంటి ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది. సో ఇక్కడ చూడొచ్చు మరి వేల సంఖ్యలో ఖాళీలు ఉన్నటువంటి సమాచారం. సో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 3652 మంది బీట్ ఆఫీసర్లు ఉండగా దాంట్లో ప్రస్తుతం ఇప్పుడు ఎంతమంది వారు ఉన్నారంటే 2347 మంది మాత్రమే పనిచేస్తున్నారనేసి సో ఇక్కడ చెప్పడం జరిగింది. దాంతోపాటుగా మనకు సెక్షన్ ఆఫీసర్ ఎఫ్ఎస్ఓ అంటాం కదా, సో మొత్తం 3 రకాలుగా ఉంటుందండి. ఎఫ్ఆర్ఓ, ఎఫ్ఎస్ఓ, ఎఫ్బిఓ అనేసి ఇట్లా 3 రకాలు ఉండడం జరుగుతుంది. సో దీంట్లో అనుగుణంగా మరి ఎఫ్ఎస్ఓ సంబంధించినటువంటి కనుక చూసుకున్నట్లయితే మరి ప్రస్తుతము సెక్షన్ ఆఫీసర్లో 1200కు పైగా ఉండాల్సి ఉండగా ప్రస్తుతం 800 మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారనేసి, మిగతా 400 పైగా పోస్టులు ఇక్కడ ఖాళీలు ఉన్నాయనేసి కూడా చెప్పడం జరిగింది. సో మనకు ఆల్రెడీ ఏదైతే ఆర్థిక శాఖ ఆమోదించిన తర్వాత కూడా టీజీపీఎస్సీకి ఆల్రెడీ ఈ యొక్క ఫైల్ కూడా అందడం జరిగింది. సో ఏ క్షణంలో అయినా కూడా మరి ఇక్కడ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించినటువంటి ఉద్యోగ నోటిఫికేషన్ మరి వెలువడే అవకాశాలు దాదాపుగా ఎక్కువ కనిపిస్తున్నటువంటి సమాచారం. దాదాపుగా చూడవచ్చు ఇక్కడ 1396 అప్రాక్సిమేట్లీగా 1400 ఉద్యోగాలతో మరి ఈ యొక్క నోటిఫికేషన్స్ విడుదలకు సిద్ధంగా ఉన్నది. సో ఫస్ట్ వచ్చేటటువంటి నోటిఫికేషన్స్లో మరి ఈ నోటిఫికేషన్ చెప్పుకోవడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. సో ఇక్కడ చూడొచ్చు మనకు దీనికి సంబంధించినటువంటి డిస్టిక్ వైజ్కి సంబంధించినటువంటి వివరాలు కూడా ఇవ్వడం జరిగింది. ఆదిలాబాద్లో 57 పోస్టులు, భద్రాద్రిలో 114, హన్మకొండలో 8, హైదరాబాద్లో 6, జగిత్యాలలో 36, సో జనగాంలో 4, జయశంకర్ భూపాలపల్లిలో 103, జోగులాంబ గద్వాలలో 3, కామారెడ్డిలో 61, ఖమ్మం 8. సో ఈ విధంగా మరి అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి మరి వేకెన్సీస్ లిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. సో తర్వాత మేడ్చల్ మల్కాజ్గిరిలో 17, తర్వాత వచ్చేసి ములుగులో 99 పోస్టులు, తర్వాత నాగర్ కర్నూల్లో 142 పోస్టులు, తర్వాత వచ్చేసి నల్గొండలో కనుక చూసుకున్నట్లయితే 33 పోస్టులు, తర్వాత నారాయణపేటలో ఇక్కడ చూడొచ్చు 6 పోస్టులు. సో నారాయణపేటలో వచ్చేసి ఇక్కడ చూడొచ్చు 33 పోస్టులు, మిగతా సంబంధించినటువంటి నిర్మల్లో 83 పోస్టులు ఉండడం జరిగింది. సో ఈ విధంగా మొత్తం ఉద్యోగాలకు సంబంధించినటువంటి మరి ఆల్రెడీ ఏదైతే టీజీపీఎస్సీ సంబంధించినటువంటి ఫైల్ అయితే ఉండడం జరిగింది. సో ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి కనుక చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 3652 మంది బీటా ఆఫీసర్లు ఉండగా ప్రస్తుతము 2347 మాత్రమే ఉన్నారనేసి, ఇందులో పురుషులు 1300 మంది ఉంటే మహిళలు మాత్రము 995 మంది మాత్రమే ఉన్నారనేసి ఇట్లా చెప్పడం జరిగింది. సో దీంతో పాటుగా మిగతా సంబంధించినటువంటి ఇంకా ఆయుధాలు ఇవ్వలేదనేసి, విధి నిర్వహణలో మరి ఫారెస్ట్ సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారనేసి కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఇప్పటికే వేల సంఖ్యలో ఖాళీలు ఉన్నటువంటి సమాచారం అయితే రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనము తెలంగాణలో కనుక చూసుకున్నట్లయితే ఎఫ్ఆర్ఓతో పాటు మిగతా సంబంధించిన ఎఫ్ఎస్ఓ, ఎఫ్బిఓ లాంటి ఉద్యోగాలు కూడా మరి ఇక్కడ చూడాల్సినటువంటి వచ్చేటటువంటి సిచ్యువేషన్ అయితే కనిపించడం జరుగుతుంది. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. సో వచ్చేటటువంటి లిస్టులో మరి మొదటిగా వచ్చేటటువంటి నోటిఫికేషన్ను మరి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించినటువంటి ఉద్యోగాలు అనేసి కూడా ఆల్రెడీ మనం చర్చించుకున్నాం. సో ఈ దిశగా ఈరోజు వచ్చినటువంటి న్యూస్ పేపర్ల అప్డేట్ కూడా ఇట్లాగే ఉన్నది కాబట్టి సో 100% ఈ యొక్క నోటిఫికేషన్స్ మాత్రం వచ్చే దిశగా మరి ఇక్కడ సమాచారం అయితే కనిపించడం జరుగుతుంది. సో ఏదైనా సరే తెలంగాణలో మరి మొదటి నోటిఫికేషన్స్ విడుదలకు సిద్ధంగా ఉన్నటువంటి నోటిఫికేషన్ ఏదైనా ఉందయ్యా అంటే అది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించినటువంటి ఉద్యోగాలు. సో 100% ఇక్కడ నోటిఫికేషన్స్ మాత్రం విడుదలకు సిద్ధంగా ఉన్నది. సో ఇప్పటికే మనకు ఆఫీసర్లపై పెరుగుతున్నటువంటి ఒత్తిడులు, విధి నిర్వహణలో దాడులు అనేసి కూడా ఇక్కడ చెప్పుకోవడం, గతంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా ఇట్లా జరిగింది అనేసి కూడా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గారిపైన అనేసి కూడా ఇట్లా చెప్పుకొని వస్తుంది. సో ఇప్పటికే మరి ఫారెస్ట్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ పైన మరి ఏదైతే కావాల్సినటువంటి ఉద్యోగాలు ఏదైతే ఉన్నాయో సో సత్వరమే భర్తీ చేయాలనేసి కూడా ఇక్కడ కోరుకుంటూ సో ఖచ్చితంగా ఈ యొక్క నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయండి. సో మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోండి. సో వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి సార్.